గురువారం నాంపల్లి మండల పరిధిలోని కేతపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం సర్పంచ్ కోరే హేమలత యాదయ్య దంపతులను నూతన గ్రామ పంచాయతీ భవనం ఆవరణలో పాలకవర్గం పదవీకాలం 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పాలకవర్గ సభ్యులను గ్రామస్తులు శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోరే హేమలత యాదయ్య మాట్లాడారు। గురువారం నాంపల్లి మండల పరిధిలోని కేతపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గ సర్పంచ్ కోరే హేమలత యాదయ్య దంపతులను నూతన గ్రామ పంచాయతీ భవన ఆవరణంలో పాలకవర్గ పదవీకాలం 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పాలకవర్గ సభ్యులను గ్రామస్తులు శాల్వాలు పూలమాలలతో ఘనంగా సన్మానించినారు। ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోరే హేమలత యాదయ్య మాట్లాడుతూ ఇటీవల నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన కేతపల్లి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి సహకరించిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు। అదేవిధంగా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, నూతన గ్రామ పంచాయతీ భవనము, ప్రాథమికోన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టి పూర్తి చేయడం జరిగిందని అన్నారు। కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు కేతపల్లి గ్రామంలో బెల్టు మద్యం దుకాణాలు నిర్మూలించడానికి గ్రామస్తులందరి సహకారంతో ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని బెల్టు మద్యం దుకాణాలను నిర్మూలించడం జరిగిందని అన్నారు। ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉత్తమ్ కుమార్, బండ తిమ్మాపురం, ఎంపీటీసీ అన్నెపక సరిత కిరణ్, ఉప సర్పంచ్ వడ్లగుండ మారమ్మ, వార్డు సభ్యులు పల్స సత్యవతి, పల్లెంటి ఆంజనేయులు, సిరిశాల మారెమ్మ, పొగాకు రవి, పల్లెటి లక్ష్మమ్మ, ఉగ్గపల్లి సుజాత, టి జగన్ను సన్మానం చేసిన వారు కర్నాటి వెంకటయ్య, వడ్లగుండ రమేష్, పగిళ్ళ వీరయ్య, రాజబోయిన వెంకటయ్య, పెరికేటి గోవింద్, పోలేపల్లి ప్రకాశం। ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు। గ్రామంలో అభివృద్ధి కావాలంటే మీరు బెల్ట్ షాపులు బంద్ చేయాలి, తాగుడు తక్కువ చేయాలి। నేనేమంటున్నా, మీ ఊర్లో ఉన్న గ్రామస్తులు, మీ మహిళలు ప్రత్యేకంగా మీరందరూ కలిసి ఒక కమిటీ వేసుకోవాలి, బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీ। 10 మంది మగవాళ్ళతో, 10 మంది ఆడవాళ్ళతో, 20 మందితో కమిటీ వేయమని చెప్తున్నాయి గ్రామంలో। యాదే ఈ గ్రామ శాఖ 20 మంది పేర్లు నాకు పంపించాలి। 10 మంది పురుషులు, ఈ మహిళలలో యాక్టివ్గా ఉన్నోళ్ళు, మీ భార్యను కూడా పెట్టి దాంట్లో అట్లా 10 మంది మహిళలు, 10 మంది పురుషులు కలిసి 20 మందితోటి బెల్ట్ షాప్ నిర్మూలన కమిటీ ఒక కమిటీ వేసి నాకు పంపించాలి రేపటికల్లా। నువ్వు నాకు రేపు పంపించాలి, నువ్వు నేను 20 మంది పేర్లు చదువుకుంటా, నేను వాళ్ళందరినీ పేరు పెట్టి పిలుస్తా। మీరు 20 మంది కలిసి ఊరంతా తిరగాలి, ఊర్లో ర్యాలీ తీయాలి, బెల్ట్ షాపులు కానీ ఎక్కడ కానీ మందు అమ్మనియొద్దు। ఎవరికైనా కావాలంటే